Hi students, today matrices second 7 marks, Cramer's rule, matrix inverse method and Gauss Jordan method and consistent and inconsistency మీద మనకి 7 మార్క్స్ రావడం జరిగింది. అయితే ఈ సంవత్సరం మనకి గాస్ జార్డన్ మెథడ్ తీసేశారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మూడు మెథడ్స్లో నుంచి ఒక మెథడ్ తీసేశారు. సో తర్వాత కన్సిస్టెన్సీ ఇన్కన్సిస్టెన్సీ లేదు. సో ఈ ఇయర్ ఓన్లీ క్రామర్స్ రూల్ అండ్ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ మీద మాత్రమే మనకి రెండో సెకండ్ మార్క్స్ 7 మార్క్స్ రావడం జరుగుతుంది. సో ఫస్ట్ క్రామర్స్ మెథడ్ మీద మనకి ఈ పార్ట్లో సమ్స్ ఉంటాయి. క్రామర్స్ మెథడ్, క్రామర్స్ రూల్, క్రామర్స్ రూల్ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ మీదే 7 మార్క్స్ రావడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ వన్ క్రామర్స్ మెథడ్. క్రామర్స్ మెథడ్ అంటే ఎలా చేయాలి? క్రామర్స్ మెథడ్ అంటే మనకి ఫస్ట్ 3 ఈక్వేషన్స్ ఇస్తారు. 3 ఈక్వేషన్స్. ఫస్ట్ వన్ a1x ప్లస్ b1y ప్లస్ c1z ఈజ్ ఈక్వల్స్ టు p. నెక్స్ట్ వన్ a2x plus b2y plus c2z is equals to q. a3x plus b2y plus c3z is equal to r. సో ఇలా ఇస్తారు మనకి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఎక్స్ కోఎఫిషియంట్, వై కోఎఫిషియంట్, జెడ్ కోఎఫిషియంట్. అంటే మనం ఇక్కడ 3 మ్యాట్రిసెస్గా తీసుకోవాలి. ఫస్ట్ మ్యాట్రిక్స్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్, నెక్స్ట్ మ్యాట్రిక్స్ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్, నెక్స్ట్ మ్యాట్రిక్స్ వేరియబుల్ మ్యాట్రిక్స్. ఫస్ట్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ని మనం ఏగా తీసుకుంటాం. క్రామర్స్ రూల్లో మనం ఫస్ట్ ఏగా తీసుకుంటాం. ఏ అంటే a1 b1 c1, a2 b2 c2, a3 b3 c3. తర్వాత వేరియబుల్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఎక్స్గా తీసుకుని మనకి ఎన్ని ఉన్నాయి? ఎక్స్, వై, జెడ్. అవి ఉన్నాయి కాబట్టి ఎక్స్, వై, జెడ్ తీసుకుంటాం. తర్వాత కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటే బి తీసుకుని ఏం చేస్తాం? పి, క్యూ, ఆర్ తీసుకుంటాం. సో ఇక్కడ మనకి క్రామర్స్ రూల్లో ఫస్ట్ మనం ఇచ్చినటువంటి కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ని డెల్టా తీసుకుంటాం. కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ని ఏం తీసుకుంటాం? డెల్టా a1 b1 c1, a2 b2 c2, a3 b3 c3. ఇప్పుడు ఈ ఇప్పుడు మనం డిపెండింగ్ అపాన్ క్రామర్స్ రూల్ డెట్. సో డెల్టాకి డెట్ కనుక్కుంటాం. సో డెల్టాకి డెట్ కనుక్కుంటాం. తర్వాత నెక్స్ట్ డెల్టాకి డెట్ కనుక్కుంటాం. తర్వాత డెల్టా 1 తీసుకోవాలి. డెల్టా 1 అంటే ఫస్ట్ కాలంని ఫస్ట్ a1 a2 a3 డిలీట్ చేసి ఇక్కడ ఉన్న కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ పెట్టాలి, తీసుకోవచ్చు. అప్పుడేమవుతుంది? పి, క్యూ, ఆర్ యాజ్ ఇట్ ఈస్ b1 b2 b3 c1 c2 c3. ఇది డెల్టా 1. నెక్స్ట్ డెల్టా 2 అనే మ్యాట్రిక్స్ తీసుకోవాలి. డెల్టా 2 మ్యాట్రిక్స్ ఎలా తీసుకుంటామంటే సేమ్ సెకండ్ కాలం డిలీట్ చేయాలి. సెకండ్ కాలం తీసేసి కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ పెట్టాలి. అంటే ఫస్ట్ కాలం a1 b1 c1 p q r c1 c2 c3 తీసుకుంటాం. తర్వాత డెల్టా 3 తీసుకుంటాం. డెల్టా 3 అంటే కాలం మార్చుతాం. అంటే a1 a1 a2 a3 b1 b2 b3 p q r ఇలా తీసుకుంటాం. సో ఇలా వచ్చిన తర్వాత మన క్రామర్స్ రూల్లో మెయిన్ ఏమేంటంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటంటే మనకి డెల్టా 1 బై డెల్టా. వై వాల్యూ కనుక్కోవాలంటే డెల్టా 2 బై డెల్టా. జెడ్ వాల్యూ కనుక్కోవాలంటే డెల్టా 3 బై డెల్టా. సో ఈ మెయిన్ ఫార్ములాస్ మనకి ఫస్ట్ డెల్టా కనుక్కోవాలి. డెల్టా ఎంత వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్గా మనకి డెల్టా వాల్యూ 1 వస్తుంది. డెల్టా వాల్యూ 1. డెల్టా 2 వాల్యూ డెల్టా 1 వాల్యూ 5, డెల్టా 2 వాల్యూ 6, డెల్టా 3 వాల్యూ 7. సో మనకి ఎక్స్ వాల్యూ కావాలంటే డెల్టా 1 బై
డెల్టా అంటే వాల్యూ ఎంత వచ్చింది 5 ఫర్ ఎగ్జాంపుల్. అట్లా డెల్టా వాల్యూస్ ఎలా వస్తాయి, డెట్ ఎలా కడతాము, ఫస్ట్ రోకి ప్లస్ మైనస్ ప్లస్, ఇది కూడా ప్లస్ మైనస్ ప్లస్ సేమ్. సో డెట్ వాల్యూస్ డెట్ ఆఫ్ డెల్టా 1, డెట్ ఆఫ్ డెల్టా 2, డెట్ ఆఫ్ డెల్టా 3 అంటే డెట్ కనుక్కుని ఆ వాల్యూస్ తోటి ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ తీసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ ఇలాగా వచ్చినటువంటి వాల్యూస్ వచ్చినటువంటి దానిలో ఈ ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ తీసుకెళ్ళి ఫస్ట్ ఇచ్చినటువంటి 3 ఈక్వేషన్స్లో ఏది స్మాల్గా ఉంటే దానిలో కనుక పెట్టుకొని మనకు కాన్స్టెంట్ కనుక వస్తే అది రైట్ ఆన్సర్, లేకపోతే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. సో క్రామర్స్ రూల్ ఇది. క్రామర్స్ రూల్ మీద మనకి ఇంపార్టెంట్ ఒక 5 సమ్స్ ఉన్నాయి. ఈ వీడియోలో 5 సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ పార్ట్లో మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ గురించి చెప్తాను. మ్యాట్రిక్స్లో ఈ క్రామర్స్ రూల్ అనే దాని మీద ఇంపార్టెంట్ 7 మార్క్స్కి. సో క్రామర్స్ రూల్ ఇలా చేసుకోవచ్చు. చాలా ఈజీ మెథడ్ అనమాట ఉన్న దానిలో కూడా. సో చూడండి, ఫస్ట్ స్టూడెంట్స్ ఫస్ట్ ప్రాబ్లం. ఓకే, సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ యూజింగ్ ద క్రామర్స్ రూల్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇవి. సో ఈ 5 సమ్స్ కనుక మనం క్రామర్స్ రూల్ చేసుకుంటే సో వీటిలో నుంచి ఒక 7 మార్క్స్ రావడానికి ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా మోడల్ ఇచ్చినా కూడా మనం చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ మనం తీసుకునే లెక్క ఫస్ట్ వన్. ఓకే స్టూడెంట్స్, క్రామర్స్ రూల్ మీద ఫస్ట్ సమ్ x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 9. ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి, ఇలా 3 ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ఏగా తీసుకోవాలి. x యొక్క కోఎఫిషియంట్ ఏమీ లేదు కాబట్టి 1 తీసుకోవాలి, y యొక్క కోఎఫిషియంట్ ఏమీ లేదు కాబట్టి 1 తీసుకోవాలి, z యొక్క కోఎఫిషియంట్ ఏమీ లేదు కాబట్టి 1 తీసుకోవాలి. తర్వాత x కోఎఫిషియంట్ 2 తీసుకోవాలి, y కోఎఫిషియంట్ 5 తీసుకోవాలి, z కోఎఫిషియంట్ 7 తీసుకోవాలి. x కోఎఫిషియంట్ 2 తీసుకోవాలి, y కోఎఫిషియంట్ 1 తీసుకోవాలి, z కోఎఫిషియంట్ -1 తీసుకోవాలి. తర్వాత వేరియబుల్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటే మనకి x, y, z. తర్వాత కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని bగా తీసుకొని ఈజ్ ఈక్వల్ టు అవతల 9, 52, 0 తీసుకోవాలి. సో ఫస్ట్ మనము ఏ ఇచ్చారు కాబట్టి మనం డెల్టా తీసుకోవాలి. ఫస్ట్ డెల్టా ఏని డెల్టాగా తీసుకొని 1, 1, 1, 2, 5, 7, 2, 1, -1. చూడండి స్టూడెంట్, డెట్ అందరికీ వచ్చి ఉంటుంది. సో ప్లస్ ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ తీసుకుంటాము. సో ఫస్ట్ రోకి మార్చుకున్నా ఫస్ట్ కాలంకైనా మార్చుకోవచ్చు, లేకపోతే రో 3కి ఏ విధంగా అయినా చేయొచ్చు మనం డెట్ అనేటటువంటిది. సో ఈజీగా ఉండే మెథడ్ మనం వెళ్దాం. సో ఫస్ట్ 1 తీసుకుంటాం. 1 ఇంటూ 1 తీసుకున్నప్పుడు ఇక్కడ ఈ రో అంటే దీనికి సంబంధించినటువంటి అంటే ఈ రో ఒకటి, ఈ కాలం ఒకటి క్లోజ్ చేయాలి ఈ 1 తీసుకున్నప్పుడు. అప్పుడు ఏమవుద్ది, మిగిలినవి 5, 7 అండ్ 1, -1. 5 ఇంటూ -1 అంటే ఫస్ట్ కాబట్టి ఏం చేస్తారంటే నేను క్లియర్గా రాస్తాను చూడండి. 5, 7, 1, -1 తీసుకుంటాం. ఆ తర్వాత నెక్స్ట్ -1, నెక్స్ట్ -1 ఈ రో మళ్ళీ రో ఈ కాలం క్లోజ్ చేస్తాం. అంటే ఈ కాలంతో మనకు సంబంధం ఉండదు. మిగిలింది 2, 7, 2, 7, 2, -1 తీసుకుంటాం. తర్వాత +1 ఇటువైపు తీసుకుంటాం. అంటే ఈ కాలంను క్లోజ్ చేసేసుకొని మళ్ళీ అంటే థర్డ్ వన్ ఈ కాలం క్లోజ్ చేసేసుకొని మిగిలిన 2, 5, 2, 1, 2, 5 ప్రతి లెక్కకి ఇంతేనా. డెట్ అంటే ఇదే విధంగా ఏదైతే తీసుకుంటాం దాని యొక్క రోని ఒక కాలంని క్లోజ్ చేసేసేయాలి. అప్పుడు ఏం మిగులుతుంది, 5 ఇంటూ -1 -5, 1 ఇంటూ -7 -7, -1 ఇంటూ 2 ఇంటూ -1 -2, 7 ఇంటూ 2 14 plus 1 into 2 minus of 10. So -5 -7 minus 12 plus 16 minus 8. So answer -20 plus 16. So delta के -4 వస్తుంది. డెట్ ఎంత వస్తుంది, డెల్టా -4 వస్తుంది. నెక్స్ట్ వన్ డెల్టా 1 తీసుకుంటాం. ఇక్కడ డెల్టా 1 తీసుకునే దగ్గర కాన్సన్ట్రేట్ చేయండి. అంటే ఏంటి, ఫస్ట్ కాలంని 9, 52, 0 రాస్తాం. అంటే మిగతావి కూడా ఉన్నట్టుగా రాయాలి. ఉన్నట్టంటే 1, 5, 1 నెక్స్ట్ 1, 7, -1 తీసుకుంటాం. సో తీసుకున్నప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ దీనికి డెట్ కనుక్కోవాలి. సో డెట్ అంటే ఇక్కడ 9 ఇంటూ ఇక్కడ డైరెక్ట్గా రాస్తున్నాను 5 ఇంటూ -1 -5, 1 ఇంటూ -7 -7. కానీ మధ్యలో మైనస్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, మైనస్ తీసుకోవాలి.
సో -1 ఇంటూ ఆ రో అని ఒక కాలం కంప్లీట్ చేసి 52 ఇంటూ -1 -52 0 ఇంటూ 7 0 తర్వాత +1 ఇంటూ 52 -0 52 -0 సో 9 ఇంటూ -12 ప్లస్ 52 ప్లస్ 52 1 ఇంటూ 52 52 సో 12 ఇంటూ 9 108 12 ఇంటూ 9 ఎంత వస్తుందండి 108 సో 108 ప్లస్ 52 ప్లస్ 52 104 108 104 అంటే -4 డెల్టా 1 కూడా -1 వచ్చింది. నెక్స్ట్ డెల్టా 2 ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా 2కి వచ్చేదానికి మనం ఏం వేరియేషన్ చూపించాలి అంటే ఫస్ట్ కాలం అంతే రాయాలి, రెండో కాలం మాత్రం మనం గ్యాప్ పెట్టేసుకొని 1 7 -1 రాసుకొని ఇక్కడ మనం వేరీగా రాయాలి. వేరేగా అంటే ఏం రాయాలి, నా కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ 9 52 0 తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది మనకి ఇక్కడ సేమ్ డెల్టా 2కు -1 +1 తీసుకొని చేస్తాం. డెల్టా తీసుకొని చేస్తాము. డెల్టా తీసుకున్నప్పుడు డెట్ తీసుకుంటాం 1 ఇంటూ 52 -1 -52 -0 -9 ఇంటూ -2 -14 ప్లస్ ఆఫ్ 1 ఇంటూ 0 -104 అవుతుంది. 0 -104 సో 1 ఇంటూ 52 -52 -9 ఇంటూ -16 -104 సో ఫైనల్ ఆన్సర్ -52 plus 144 16 into 9 minus of 104 so -52 minus 52 minus -52 so -52 -52 minus 104 minus 156 plus 144 అయితే -12 వస్తుంది. అంటే డెల్టా 2 యొక్క డెట్ -12 వస్తుంది. అదేవిధంగా మనం డెల్టా 3కి కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. డెల్టా 3కి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, డెల్టా 3ని లాస్ట్ కాలం మాత్రం మనం అంతే ఉంచాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది 1 2 2 తర్వాత 1 5 1 లాస్ట్ కాలంలో 9 52 0 అనమాట. సో ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ తీసుకుంటాం. సో దీనికి ఏం చేస్తాం 1 ఇంటూ 5 ఇంటూ 0 0 1 ఇంటూ 52 52 మైనస్ ఆఫ్ 1 ఇంటూ 0 మైనస్ ఆఫ్ 104 మిడిల్లో మైనస్ కంపల్సరీ ఉండాలి ప్లస్ 9 ఇంటూ 2 మైనస్ ఆఫ్ 10 సో 1 ఇంటూ -52 -52 ప్లస్ 104 2 9 8s అంటే 9 ఇంటూ -8 అంటే -52 ప్లస్ 104 -72 -72 52 124 -124 4 -124 plus 104 how much value -20. సో డెల్టా 3 సో మనకి ఇక్కడ డెల్టా 1 డెట్ ఆఫ్ డెల్టా 1 డెట్ ఆఫ్ డెల్టా 2 డెట్ ఆఫ్ డెల్టా 3 వచ్చినాయి. మనం ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ వాల్యూ అంటే డెల్టా 1 బై డెల్టా, వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి డెల్టా 2 బై డెల్టా, జెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి డెల్టా 3 బై డెల్టా. వెరీ గుడ్. డెల్టా 1 అంటే -4, డెల్టా అంటే -4 క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది 1. తర్వాత వై వాల్యూ y ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2 అంటే వాల్యూ ఎంత వస్తుంది మనకి డెల్టా 2 -12 బై -4 3 టైమ్స్ క్యాన్సిలేషన్ సో 3 వస్తుంది. సో y ఈజ్ ఈక్వల్ టు 3. తర్వాత డెల్టా 3 అంటే -20 బై -4 మైనస్ క్యాన్సిల్ 5 టైమ్స్ ఆర్ క్యాన్సిలేషన్ సో z ఈజ్ ఈక్వల్స్ టు 5. సో మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది ఫైనల్ ఎక్స్ వాల్యూ 1 అవుతుంది అండ్ వై వాల్యూ 3 అవుతుంది, ఆ తర్వాత జెడ్ వాల్యూ 5 అవుతుంది. మనం వెరిఫికేషన్ చేసుకుంటే ఎక్స్ వాల్యూ ఇక్కడ 1 పెట్టి వై వాల్యూ 3 పెట్టి జెడ్ వాల్యూ 5 పెడితే టోటల్ చేస్తే 1 + 3 4 4 + 4 5
4 + 5 9 వచ్చేసింది. సో ఆన్సర్ కరెక్ట్. ఇలా వెరిఫై చేసుకుంటే కూడా మనకి 7 మార్క్స్ పడతాయి అనే కాన్ఫిడెంట్ అయితే ఉంటుంది. సో కామర్స్ రూల్ ప్రాసెస్ చెప్పాను, ఒక సమ్ కూడా చెప్పాను. నెక్స్ట్ సెకండ్ వన్కి వెళ్దాం స్టూడెంట్స్. సెకండ్ వన్. సో సెకండ్ సమ్ ఎలా ఇచ్చారు, మనం క్రామర్స్ రూల్ ద్వారా చేయాలి. సో దీనిలో 3 మ్యాట్రిసెస్ తీసుకుంటాం మనం. ఫస్ట్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ఏ అనేది తీసుకుంటాం. ఏ అంటే 1 -1 3 తీసుకుంటాం. తర్వాత 4 2 -1 తీసుకుంటాం. ఆ తర్వాత -1 3 1 తీసుకుంటాం. సో ఇలా తీసుకుంటాం. కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అయితే తీసుకున్నాం. కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ తీసుకుంటాం. నెక్స్ట్ వేరియబుల్ మ్యాట్రిక్స్ అసలుకి ఎన్ని ఉన్నాయి, ఎక్స్ వై జెడ్ కాన్స్టెంట్స్ రాసేసాం. తర్వాత బి అనేటటువంటిది వేరియబుల్స్ రాసాం. కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ 5 0 5. సో మనం ఇక్కడ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ చేస్తాము. సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఏని మనం డెట్గా తీసుకుంటాం. ఏని మనం డెల్టాగా తీసుకుంటాం. డెల్టా తీసుకొని దాన్ని డెట్ ఫైండ్ అవుట్ చేస్తాం. 1 -1 3 4 2 -1 1 3 1. దీని డెట్ తీసుకుంటాం కాబట్టి ఫస్ట్ రోకి ప్లస్ మైనస్ ప్లస్ సింబల్స్ చేంజ్ చేస్తాం. కంపల్సరీ డెట్ అంటే అలా చేయాలి. సో మనం 1 ఇంటూ 2 ఇంటూ 1 ఏమవుతుంది, 2 మధ్యలో మైనస్ ఉంటుంది కాబట్టి మైనస్ ఉంటుంది. 1 ఇంటూ -3 ఏమవుతుంది, -3. ఇది కంపల్సరీగా నోటీస్ చేయాలి. ఇక్కడ మైనస్ ఉంటుంది. మైనస్ ఇంటూ మైనస్ +1 అవుతుంది. ఇక్కడ +1 తీసుకోవాలి. 4 ఇంటూ 1 4 అవుతుంది. -1 ఇంటూ -1 -1. తర్వాత +3 ఇంటూ 4 ఇంటూ 3 12 -2 వస్తుంది. అంటే ఫైనల్గా ఎంత వస్తుంది, 2 + 3 ప్లస్ 1 ఇంటూ 4 +1 ప్లస్ 13 12 -2 అంటే 10 అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ మనకి 5 + 5 + 30. సో 5 + 2 + 3 5 4 + 1 4 + 1 అంటే ఇక్కడ మనకి ఒక చిన్న మిస్టేక్. ఇక్కడ మనకి యాక్చువల్గా 4x + 2y - z -x + 3y. డెల్టా వాల్యూ 1 ఇంటూ 2 + 3 2 + 3 5. ఓకే. తర్వాత -1 ఇంటూ 4 1 ఇంటూ 1 1 5. తర్వాత ఇక్కడ 12 4 3s are 12 2 ఇంటూ 1 2 10 3 ఇంటూ 10 30. సో ఫైనల్ 40. that is equal to 40. నెక్స్ట్ ఒకసారి చెక్ చేద్దాం చూడండి. 1 రాస్తాను. 2 ఇంటూ 1 2. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ +3 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ +1 4 ఇంటూ 1 4 1 ఇంటూ -1 -1 4 5 అవుతుంది. తర్వాత 3 అంటే 4 3s are 12 -2 అవుతుంది. 4 3s are -2 అంటే 12 - 2 10 అవుతుంది. సో 3 ఇంటూ 10 30. సో 5 + 5 + 5 అంటే 10. ఓకే. నెక్స్ట్ వన్. ఇప్పుడు డెల్టా 1 ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా 1 ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, డెల్టా 1 మనం ఏం చేస్తామంటే చిన్న చేంజ్. ఫస్ట్ కాలంను మార్చేస్తాం కాబట్టి 5 0 5 వస్తుంది. ఇక్కడ మనకి ఇంకా మిగతా -1 2 3 వస్తుంది. ఇక్కడే ఉంది 3 -1 1 వస్తుంది. ప్లస్ మైనస్ ప్లస్ వస్తుంది. ఇక్కడ ఏం చేస్తాం 5 ఇంటూ 2 ఇంటూ 1 2 అవుతుంది. 3 ఇంటూ -1 -3 అంటే +3. ఇక్కడ +1 0 + 5 అవుతుంది. ఇక్కడ +3 ఇంటూ 0 - 10 అవుతుంది. సో ఫైనల్ 5 ఇంటూ 5 2 + 3 5 + 5. ఇక్కడేమవుతుంది -30 10 ఇంటూ 30. సో 25 + 5 -30. సో 30 30 క్యాన్సిలేషన్ 0 వస్తుంది. సో డెల్టా 1 0 వచ్చింది. నెక్స్ట్ డెల్టా 2కి వెళ్తాం. డెల్టా 2 ఏం చేస్తాం మనం, ఫస్ట్ కాలంని యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాం. సెకండ్ కాలం మారుస్తాం. 5 0 5 మారుస్తాం. ఇక్కడే వచ్చింది 3 -1 1 వస్తుంది. 1 అయితే వస్తుంది. ఇక్కడ కూడా డెట్ అంటే ఫస్ట్ రో ప్లస్ మైనస్ ప్లస్ తీసుకుంటాం. ఇక్కడ చూడండి 1 ఇంటూ 0 + 5 అవుతుంది. ఇక్కడ -5 ఇంటూ 4 + 1 అవుతుంది. +3 ఇంటూ 20 - 1 20 -0 అవుతుంది. అంటే ఇక్కడ 5 -5 ఇంటూ 5 + 3 ఇంటూ 20 60 అవుతుంది. అంటే ఫైనల్ 5 - 25 + 60 అవుతుంది. సో 65 - 25. సో ఫైనల్ 40 వస్తుంది. ఫైనల్గా ఎంత వస్తుంది 40 వస్తుంది.
నెక్స్ట్ వన్ డెల్టా 3. డెల్టా 3 డెట్ అంటే మనం 1 4 1 రాస్తాము, తర్వాత -1 2 3 రాస్తాం. కాలం 3లో మాత్రమే చేంజ్ అవుతుంది కాబట్టి 5 0 5 తీసుకుంటాం. సో సేమ్ ఇక్కడ ప్లస్ పెట్టుకుంటే ఇక్కడ మైనస్ పెట్టుకుంటే ఇక్కడ ప్లస్ పెట్టుకుంటాం కాబట్టి 1 ఇంటూ 10 మైనస్ ఆఫ్ 0 ప్లస్ 1 ఇంటూ 20 మైనస్ ఆఫ్ 0 ప్లస్ 5 ఇంటూ 12 మైనస్ 2 అవుతుంది. అంటే ఏమవుతుంది, 1 ఇంటూ 10 10 అవుతుంది, 1 ఇంటూ 20 20 అవుతుంది. ఇక్కడ 5 ఇంటూ 10 అవుతుంది 12 మైనస్, అంటే ఫైనల్ ఆన్సర్ 30 50 80, అంటే 30 ప్లస్ 50 80 ఆన్సర్ అవుతుంది. సో డెల్టా 3 80 అవుతుంది. మనకి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా డెల్టా 1 బై డెల్టా, వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే డెల్టా 2 బై డెల్టా, జెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే డెల్టా 3 బై డెల్టా. సో ఓన్లీ వై వాల్యూ. సో డెల్టా 1 అంటే వాల్యూ ఎంత ఉంది, 0 బై 40, అంటే ఎంత వస్తుంది, ఎక్స్ వాల్యూ 0 వస్తుంది. వై వాల్యూ డెల్టా 2 అంటే 40 బై 40, క్యాన్సిలేషన్ అయితే వాల్యూ ఎంత వచ్చింది 1, వై వాల్యూ 1. తర్వాత జెడ్ వాల్యూ ఎంత వచ్చింది 80 బై 40, 2 టైమ్స్ క్యాన్సిలేషన్ అయిపోయింది కాబట్టి 2 వస్తుంది, అంటే ఎక్స్ వాల్యూ 0 వస్తుంది, ఎక్స్ వాల్యూ 0 వస్తుంది, వై వాల్యూ 1 వస్తుంది, జెడ్ వాల్యూ 2 వస్తుంది. అంటే వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ పెడితే 0, ఇక్కడ పెడితే -1, ఇక్కడ పెడితే 3 2s are 6, 6 minus 1 6 minus 1 5. సో దిస్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ స్టూడెంట్స్ థర్డ్ సమ్. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ మనం ఏం తీసుకుంటాం అంటే 5x - 6y + 4z = ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఏ కోఆప్షన్ -5 - 6 4 అండ్ 7 4 - 3 అండ్ 2 1 6. తర్వాత కాన్స్టెంట్ మన వస్తలకే ఎక్స్ వై జెడ్ అండ్ కోఆప్షన్ మ్యాట్రిక్స్ 15 అండ్ 19 అండ్ 46. సో మనం ఏని ఏం తీసుకుంటామంటే డెల్టా తీసుకుని డెట్ ఫైండ్ అవుట్ చేస్తాం. 5 అండ్ 7 అండ్ -6 4 1 4 -3 6 తీసుకుంటాం. ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ తీసుకుంటాం. అప్పుడు ఏమొస్తుందంటే 5 ఇంటూ 6 ఇంటూ 4 24 ప్లస్ ఆఫ్ 3 అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 అవుతుంది, 42 ప్లస్ 6 అవుతుంది, ప్లస్ 4 ఇంటూ 7 మైనస్ ఆఫ్ 8 అవుతుంది. సో 5 ఇంటూ 27 ప్లస్ 6 ఇంటూ 48 ప్లస్ 4 ఇంటూ -1. సో 5 ఇంటూ 27 135 ప్లస్ 6 ఇంటూ 48 288 -4. ఫైనల్గా డెల్టా ఎంత వస్తుందంటే మనకు 419 వస్తుందండి. డెల్టా 1 ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా 1 అంటే ఫస్ట్ 15, తర్వాత 19, తర్వాత 46, తర్వాత -6 అండ్ 4 అండ్ 1 4 -3 6 తీసుకుంటాం. డెట్ అంటే ఫస్ట్ రో ప్లస్ మైనస్ ప్లస్ ఈక్వల్ తీసుకుంటాం. ఇక్కడ డెట్ మనం 15 ఇంటూ 24 ప్లస్ 3 తీసుకోవచ్చు, ప్లస్ 6 ఇంటూ 19 ఇంటూ 6 114, తర్వాత 46 ఇంటూ 3 అంటే 46 ఇంటూ 3 అంటే ప్లస్ 138, 6 18 3 4 12 ఉండదు. తర్వాత ప్లస్ 4 ఇంటూ మనకేం తీసుకుంటాం 4 ఇంటూ 19 ఇంటూ 1 19 మైనస్ ఆఫ్ 184 అంటే 15 ఇంటూ 27 ప్లస్ 6 ఇంటూ 252 ప్లస్ 4 ఇంటూ 165. సో ఫైనల్గా ఫైనల్ ఆన్సర్ డెల్టా 1. సో 27 405 ప్లస్ 1512 మైనస్ ఆఫ్ 660 405 మొత్తం కలిపితే ఎంత వస్తుందంటే 1257 వస్తుంది. సో దిస్ వన్ ఇస్ ద డెల్టా 1. నెక్స్ట్ డెల్టా 2 ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మనం ఉన్నట్టుగా 5 7 2 రాసేసుకొని ఇక్కడ 15 ఇక్కడ 19 ఇక్కడ 46 4 -3 6 ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ తీసుకొని, అంటే ఎలా తీసుకుంటాం ఇక్కడ మనం 5 ఇంటూ 19 ఇంటూ 6
114 minus of minus into minus plus 138 minus 15 into 42 plus 6 plus 4 into 46 into 7 322 minus 322 minus of 38. So 5 into 114 plus 138 and 252 minus 15 into 48 plus 4 into 322 లో నుంచి 1 plus 284 వస్తుంది. 24 అంటే 5 into 252 అంటే మనకి వస్తుంది 1260 వస్తుంది minus 720 plus 1136. So final answer 1676. So delta 2 1676. తర్వాత నెక్స్ట్ డెల్టా 3 ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా 3 అంటే ఉన్నట్టుగా రాసుకోవాలి. 5 7 2 నెక్స్ట్ మైనస్ 6 4 1. ఇక్కడ ఏమొస్తుంది మనకి అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ఇక్కడ 19 46. సో దీనికి కూడా డెట్ కనుక్కోవాలి. ప్లస్ మైనస్ ప్లస్ తీసుకుంటాం. సో డెల్టా 3కి తీసుకుంటే 5 into 4 into 46 అంటే 184 minus of 19 plus 6 into 322 minus of 322 minus of 38 minus of 38 ఇక్కడ సరిగా plus 6 into 322 plus 38 plus 15 into 7 minus 8. So final 5 into 165 plus 6 into 284 plus 15 into minus 1. So 5 into 165 and 825 plus 6 into 225 and 1704 minus 50. The final answer 2514. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసింది ఎక్స్ వాల్యూ అంటే డెల్టా 1 బై డెల్టా 1 ఎంత 1257 బై 419. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే 3 టైమ్స్ క్యాన్సిలేషన్ అయిపోతుంది. తర్వాత వై వాల్యూ తర్వాత ఏం తీసుకోవాలి వై వాల్యూ. y ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా 2 బై డెల్టా 2 వాల్యూ 1676 బై 490. సో ఫైనల్ 4 టైమ్స్ క్యాన్సిల్ అయితే 4 అవుతుంది. తర్వాత z ఈజ్ ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా 2514 బై 419. సో ఫైనల్గా క్యాన్సిలేషన్ వచ్చేప్పటికి 6 టైమ్స్ క్యాన్సిలేషన్ అవుతుంది కాబట్టి 6 తీసుకుంటాం. సో ఎక్స్ వాల్యూ వై వాల్యూ జెడ్ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 15 వస్తుంది. చూడండి 5 into 3 15, 6 into 4 24, 4 into 6 24 క్యాన్సిలేషన్ 15 వస్తుంది. సో దిస్ వన్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ స్టూడెంట్స్ నెక్స్ట్ వన్ ఇలా ఇచ్చారు. మనం యాజ్ యూజువల్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ తీసుకుంటాం. 1 1 1 2 2 minus 1 1 1 minus 1. నెక్స్ట్ వేరియబుల్ మ్యాట్రిక్స్ ఎక్స్ వై జెడ్. తర్వాత కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ పి అనే మ్యాట్రిక్స్ తీసుకుంటాం 3 3 1. సో నెక్స్ట్ వన్ మనం ఏం తీసుకోవాలంటే డెల్టాగా తీసుకోవాలి. డెల్టా అంటే వాల్యూ 1 1 1 2 2 minus 1 1 1 minus 1. సో ఇది డెల్టా వాల్యూ. సో డెల్టా వాల్యూ ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ తీసుకుంటాం. అంటే ఏముంది 1 into -2 plus 1 minus 1 into -2 plus 1 plus 1 into 2 minus of 2 2 minus of 1 into minus 1 minus 1 into minus 1 plus 1 into 0. So final answer -1 plus 1. So det of 0 is equal to 0 వచ్చింది కాబట్టి క్రామర్స్ రూల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనమాట. సో క్రామర్స్ రూల్ ఇలా కనుక డెట్ అనేది 0 కనుక వస్తే డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఆల్సో డస్ నాట్ ఎగ్జిస్ట్. ఫిఫ్త్ వన్ కూడా డస్ నాట్ ఎగ్జిస్ట్. మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ 3 సమ్స్ ఇంపార్టెంట్. సో మ్యాట్రిక్స్ క్రామర్స్ మెథడ్
దానికి వచ్చేదలకే ఈ 3 సమ్స్ చేసుకుంటే ఏదో ఒక సమ్ రావడానికి అవకాశం ఉంది. ఇలాంటి మోడల్లో ఎటువంటి సమ్ ఇచ్చినా కూడా మీరు చేయడానికి ఈజీ ఉంటుంది. క్రామర్స్ మెథడ్ అంటే ఓన్లీ ఎక్స్ వాల్యూ వై వాల్యూ జెడ్ కనుక్కోవాలి. ఇచ్చిన ఈక్వేషన్స్లో నుంచి కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అండ్ వేరియబుల్ మ్యాట్రిక్స్ అండ్ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ డెల్టా కనుక్కోవడం. సో డెల్టా కనుక్కోవాలి, తర్వాత డెల్టా 1 కనుక్కోవాలి, తర్వాత డెల్టా 2 కనుక్కోవాలి, తర్వాత డెల్టా 3 కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో డెల్టా 1 బై డెల్టా తీసుకుంటే ఎక్స్ వాల్యూ వస్తుంది. వై వాల్యూ అంటే డెల్టా 2 బై డెల్టా తీసుకోవచ్చు. జెడ్ వాల్యూ అంటే డెల్టా 3 బై డెల్టా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి డెల్టా అంటే డెట్ ఆఫ్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ యొక్క డెట్టే అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు డెట్ కనుక 0 వస్తే, డెల్టా 0 వస్తే డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎందుకంటే ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ 0 అంటే డస్ నాట్ ఎగ్జిస్ట్ అనమాట. సో 4th సమ్ 5th సమ్ అలా వస్తాయి. సో అలాంటి మనం డస్ నాట్ ఎగ్జిస్ట్ అని పెట్టేసుకుంటాం. సో ఫస్ట్ 3 సమ్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ 2 సమ్స్లో నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వీడియో మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ అండ్ కన్సిస్టెంట్ అండ్ ఇన్కన్సిస్టెన్సీ సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.